ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డమ్మీ పిస్టల్ కాల్కులను రేపింది. పట్టణంలో ఎట్ హోమ్ లాడ్జిలో పోలీసులు తనిఖీ చేయగా కొల్లి అశోక్ అనే వ్యక్తి వద్ద పిస్టల్ దొరికింది. దీంతో అశోక్ అదుపులోకి తీసుకుని డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులో అశోక్ చాకుతో హల్చల్ చేసినట్టుగా గుర్తించారు. ఇప్పటికే తిరువూరు పోలీస్ స్టేషన్లో అశోక్పై పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. అసలు రాజ్ కుమార్, ఈ అశోక్ ఎవరు, ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే అశోక్ సంబంధించి కూడా గతంలో మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో ఇదే అశోక్ చాకుతో కలకలం సృష్టించాడని ఒక కేసు అయితే నమోదైంది. ఇప్పుడు తాజాగా తిరువూరు పట్నం ఎట్ హోమ్ లాడ్జ్ లో డమ్మీ పిస్టల్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అదే మండలానికి చెందినటువంటి చిత్తెల గ్రామానికి చెందినటువంటి కొల్లి అశోక్ దగ్గర పిస్టల్ దొరికినట్టుగా కూడా పోలీసులు సమాచారం చెప్తా ఉన్నారు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం ఎట్ హోమ్ కి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు రైడ్ నిర్వహిస్తున్నారు. ఈ రైడ్ కి సంబంధించిన దాంట్లో ఈ పిస్టల్ ఒకసారి కూడా పోలీసులు కంటపడింది. ఈ పోలీసులు కంటపడినటువంటి నేపథ్యంలో ఒకసారి కూడా పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే ఇలాంటి ఎట్ హోమ్ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఆరా తీయగా ఇది కొల్లి అశోక్ కి చెందినటువంటి పిస్టల్ అని పోలీసు అధికారులు అక్కడ గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. అటు డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకుని పోలీసులు అయితే అశోక్ ను అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు సమాచారం ఇచ్చారు. పూర్తిగా స్థాయి వివరాలు మాత్రం ఇంకా పోలీసుల నుంచి రావాల్సి ఉంది. అసలు అశోక్ ఎవరు, ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు మాత్రం కొంత గోప్యంగా ఉంచారు. మిగతా వివరాలని కూడా కొద్దిసేపట్లో వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కనపడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.